Hello students, in this video I am going to explain about ionic product of water. What is ionic product of water? Here ionic product means the product of ions which are present in the water. So simply we can define like this: product of concentrations of hydronium ion and hydroxide ions. Hydroxide ions. So product of concentrations of hydronium ions and hydroxide ions in a pure water or any aqueous solution at any temperature is called ionic product of water. For suppose if you take water, in this H3O plus ions, these are called hydronium ions, or you can write H plus, and OH minus ions are there. ఇక్కడ H3O plus ions, OH minus ions ఉంటాయి. అయానిక్ ప్రొడక్ట్ అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ని KW తో రిప్రజెంట్ చేస్తాం. KW ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ H3O ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. సో దీన్నే డెఫినేషన్లో చెప్తాం. ప్రొడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ప్రొడక్ట్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎనీ అక్వాస్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఎట్లా వచ్చింది సార్ ఇది అంటే, వాటర్ కంప్లీట్గా అయనైజ్ అవ్వదు కాబట్టి H2O ప్లస్ H2O యూ కెన్ రైట్ H3O ప్లస్ OH మైనస్, ఇట్లా రాయొచ్చు. అంటే 2H2O గివ్స్ H3O ప్లస్ OH మైనస్. లేదు అంటే యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, H2O H ప్లస్ OH మైనస్ అని కూడా రాయొచ్చు. ఓకే, H ప్లస్ OH మైనస్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మీరు రాస్తే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బై H2O రాయాలి. ఓకే, ఇది ఈక్విలిబ్రియంలో చెప్తాం, కెమికల్ ఈక్విలిబ్రియంలో హౌ టు రైట్ అనేది. సో ఇప్పుడు ఈ H2O ఇటు వస్తే K ఇంటూ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ ఇంటూ OH మైనస్. అఫ్ కోర్స్ H3O ప్లస్ OH మైనస్ అని కూడా రాయొచ్చు. H ప్లస్ ఉండదు, H ప్లస్ ఫామ్లో ఉండదు వాటర్లో, H3O ప్లస్ ఫామ్లో ఉంటుంది. ఓకే, సో KH2O అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, KW వాటర్ H2O, KW ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ ఇంటూ OH మైనస్. సో దీన్నే మనం ఇక్కడ డెఫినేషన్లో రాసాం. ఏ టెంపరేచర్లో అయినా తీసుకోవచ్చు ఇది. కాకపోతే ఈ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ చేస్తే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో H3O ప్లస్ అండ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఏమైనా రాయొచ్చు. లేదు అంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనైనా రాయొచ్చు. ఈ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది అంటే, అట్ 298 Kelvin ఆర్ యూ కెన్ సే 25 degrees centigrade, at 298 Kelvin or 25 degrees centigrade for ప్యూర్ వాటర్ అనే కాదు, నువ్వు ఏ వాటర్ తీసుకున్నా అదే వాల్యూ ఉంటుంది. KW ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 10⁻⁻14 మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ అనమాట, ఇది మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇది KW వాల్యూ. సో టెంపరేచర్ని బట్టి ఇది చేంజ్ అవుతుంది అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టెంపరేచర్. ఇప్పుడు
ప్యూర్ వాటర్కి ఈ కేడబ్ల్యూ లేదు అక్వాస్ సొల్యూషన్ తీసుకున్న కేడబ్ల్యూ ఎట్ 298 కెల్విన్ 1 × 10⁻⁻14 మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్ ఉంది కదా. పీకేడబ్ల్యూ ఎంత ఉంటుంది? పీకేడబ్ల్యూ, సో ఇక్కడ పీకేడబ్ల్యూ అంటే మైనస్ లాగ్ ఆఫ్ నెగటివ్ లాగర్థమ్ ఆఫ్ అయనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. నెగటివ్ లాగ్ ఆఫ్ లాగ్ బేస్ 10 తీసుకుంటాం ఇక్కడ. నెగటివ్ లాగ్ ఆఫ్ కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీకేడబ్ల్యూ అవుతుంది. అంటే మనం ఇక్కడ మైనస్ లాగ్ 1 × 10⁻⁻14 మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్ వేస్తాం. సో ఇక్కడ మైనస్ లాగ్ 1 × 10⁻⁻14 అంటే యూ కెన్ రైట్ దిస్ యాజ్ -14 లాగ్ 10. ఓకే, -14 లాగ్ 10 ప్లస్ లాగ్ 1. లాగ్ 1 అంటే 0 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ 10 అంటే 1, 14 అవుతుంది అనమాట. సో ఇక్కడ పీకేడబ్ల్యూ వాల్యూ ఎట్ 298 కెల్విన్ ఎంత అవుతుంది అంటే 14 అవుతుంది. ఓకే, సో పీకేడబ్ల్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుంది. అది పీకేడబ్ల్యూ. అది ప్యూర్ వాటర్ కావచ్చు, లేదా అసిడిక్ సొల్యూషన్ కావచ్చు, బేసిక్ సొల్యూషన్ ఏదైనా కానీ పీకేడబ్ల్యూ వాల్యూ అనేది అట్ 298 కెల్విన్ ఆర్ 25 degrees సెంటిగ్రేడ్ 14. ఓకే, రైట్. ఇప్పుడు ఇది అయనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. దీన్ని బట్టి మనం pH pOHని కూడా ఎట్లా చెప్తామనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఫర్ ప్యూర్ వాటర్ పీకేడబ్ల్యూ అండ్ pH pOH వీటి రిలేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. కొన్ని ఫార్ములాస్ రాసేటప్పుడు మనకి ఆ ఫార్ములాస్ ఎందుకు రాస్తున్నాం, ఎలా వచ్చినాయి ఒకసారి చూద్దాం. జనరల్గా మీకు ఒక ఫార్ములా ఇస్తారు, పీకేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు pH ప్లస్ pOH అని. ఈ ఫార్ములా ఉంటుంది. మీకు pH కనుక్కోమన్నప్పుడు pOH మీ దగ్గర ఉంటే సో యూ కెన్ క్యాలిక్యులేట్ pH. ఇది ఎట్లా వచ్చింది అంటే KW ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కదా. ఇప్పుడు బోత్ సైడ్స్ మైనస్ లాగ్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ లాగ్ ఆఫ్ KW ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ ఆఫ్ H ప్లస్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ లాగ్ ఆఫ్ OH మైనస్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే లాగ్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ లాగ్ A ప్లస్ లాగ్ B. ఇప్పుడు మైనస్ లాగ్ H ప్లస్ ఇంటూ OH మైనస్ని మైనస్ లాగ్ H ప్లస్ ప్లస్ మైనస్ లాగ్ OH మైనస్ అని రాయొచ్చు. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి సో మైనస్ లాగ్ OH మైనస్ అంటాం. మైనస్ లాగ్ KW ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాయొచ్చు, PKW అని రాయొచ్చు. మైనస్ లాగ్ ఆఫ్ H ప్లస్ని నెగటివ్ లాగర్థమ్ ఆఫ్ బేస్ 10 H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ pH. అట్లనే నెగటివ్ లాగర్థమ్ ఆఫ్ OH మైనస్ని మనం pOH అంటాం. సో కాబట్టి pKW ఈజ్ ఈక్వల్స్ టు pH ప్లస్ pOH అని వస్తుంది. రైట్. మీరు ప్యూర్ వాటర్ తీసుకుంటే ఫర్ ప్యూర్ వాటర్ ఎన్ని H ప్లస్ అయాన్స్ వస్తాయో డిసోసియేషన్లో అన్ని OH మైనస్ అయాన్స్ వస్తాయి. ఇక్కడ H2O డిసోసియేట్ అయినప్పుడు హౌ మెనీ H ప్లస్ అయాన్స్ ఆర్ దేర్, దట్ నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ ఆల్సో ప్రొడ్యూసెస్. ఇక్కడ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఫర్ ప్యూర్ వాటర్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకే, ప్యూర్ వాటర్ అంటున్నాం కదా, ప్యూర్ వాటర్కి H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అంటున్నాం కదా. రైట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, KW రావాలి. KW దాని వాల్యూ ఎంత, 1 × 10⁻⁻14 మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్. మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ అనుకుంటప్పుడు ఏమవుద్ది, ఇది H ప్లస్, అగైన్ ఇది కూడా H ప్లస్ అయినప్పుడు H ప్లస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు
1 into 10 to the power minus 14 mole per liter whole square. ఇప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కావాలి అంటే స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 into 10 to the power minus 14 mole per liter whole square. అప్పుడు ఏమవుతుంది 1 into 10 to the power minus 14 అంటే 1 into 10 to the power minus 7 వస్తుంది. 14లో నుంచి సగమే కాబట్టి 7 వస్తుంది. దెన్ మోల్ పర్ లీటర్ అవుతుంది, మోల్ పర్ లీటర్. సో దిస్ ఈజ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఫర్ ప్యూర్ వాటర్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 into 10 to the power minus 7 అయితే ప్యూర్ వాటర్కి, ఆబ్వియస్లీ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. సిమిలర్లీ OH minus ion concentration is equals to 1 into 10 to the power minus 7. So H plus ion concentration is 1 into 10 to the power minus 7 for pure water. OH minus ion concentration also 1 into 10 to the power minus 7. Okay. So H plus 1 into 10 to the power minus 7 అయితే pH ఏమవుతుంది? pH is equal to minus log of H plus కదా. Then pH is equals to minus log of 1 into 10 to the power minus 7. Then here ఇక్కడ minus log 1 into 10 to the power minus 7 ని minus into minus 7 log 10 plus log 1 అని రాయొచ్చు. సో minus into minus plus 7 log 10 is equal to 1 plus log 1 is equal to 0. So total 7. pH will be 7. If pH is 7, OH minus కూడా సేమ్ కాబట్టి POH ఆల్సో. సిమిలర్లీ POH ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 7. అట్లా కాకపోయినా మీకు pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్స్ టు PKW. PKW మనకు తెలుసు 14. సో pH ప్లస్ POH ఈజ్ ఈక్వల్స్ టు 14 at 25 degrees. ఇది టెంపరేచర్ డిపెండెంట్ కాబట్టి 25 degrees దగ్గర ఇది 14 వస్తుంది. టెంపరేచర్ చేంజ్ అయిందనుకో ఈ వాల్యూ చేంజ్ అవ్వచ్చు, ఎందుకంటే KW వాల్యూ చేంజ్ అవుతుంది. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అదే ఇప్పుడు 25 కాకుండా 63, 70 degrees దగ్గర ఇచ్చారనుకో దట్ మే బి 10 to the power 1 into 10 to the power minus 13. ఓకే, 90 degrees దగ్గర ఇచ్చారనుకో దట్ మే బి 1 into 10 to the power minus 12. 1 into 10 to the power minus 12 అయితే అప్పుడు మీకు PKW వచ్చి 12 అవుతుంది. KW 1 into 10 to the power minus 12 అయితే PKW వచ్చి 12 అవుతుంది. అప్పుడు pH plus POH is equals 12 అనాలి. అప్పుడు pH 6 వస్తుంది, POH 6 వస్తుంది. అంటే ప్యూర్ వాటర్కి అప్పుడు నీకు 6 వస్తుంది pH వాల్యూ కానీ POH వాల్యూ కానీ. అంటే న్యూట్రల్ సొల్యూషన్కి అక్కడ 6 వస్తుంది pH. ఇప్పుడు మామూలు 25 degrees దగ్గర అయితే న్యూట్రల్ సొల్యూషన్కి pH ఈజ్ 7. ఓకే, రైట్ సార్. వాట్ ఈస్ దిస్ pH సార్? ఓకే, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఓకే. వాట్ ఈస్ దిస్ pH? వాట్ అబౌట్ pH? నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ pH. అసలు pH ఏంటో చూద్దాం.